తమిళనాడులో విజయ్ ఎరా స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సామాన్యుల పార్టీగా బరిలోకి దిగిన టీవీకే ఎవరు ఊహించని విధంగా ప్రపంచం సృష్టిస్తోంది. ఇక తమిళ రాజకీయాలను శాసించబోయేది విజయ్ అని క్లియర్ గా స్పష్టంగా ఈ రిజల్ట్స్ అర్థమవుతోంది. తొలిసారి అయినా ఒంటరిగా బరిలోకి దిగి తిరుగులేని శక్తిగా తలపతి విజయ్ మారుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ కి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటని డీటెయిల్ గా చెప్తాను మీకు నేను. సో తమిళనాడు ఎన్నికల్లో తలపతి విజయ్ సంచలనం సృష్టించారు. ద్రవిడ పార్టీల పైన కోలుకోలేని దెబ్బను కొట్టారు ఆయన. తమిళనాడులో విజయ్ వన్ మ్యాన్ షో అంటూ అక్కడ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా స్థానాలతో టీవీకే పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. అయితే సినిమాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు ప్రజల మనల్ని కూడా గెలుచుకొని సీఎం కాబోతున్నట్టుగానే తెలుస్తోంది. ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ తరువాత విజయ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. రాజకీయ అనుభవం లేదు, అవినీతి అనుభవం లేదన్నటువంటి ఒక్క మాటతో సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యారు విజయ్. 30 ఏళ్ళుగా విజయ్ మక్కల్ ఇయక్కం చేసినటువంటి సేవ అంటే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు స్ట్రాంగ్ గా క్యాడర్ కి బలంగా మారాయి. అయితే ఎన్నికల్లో విజయ్ కి జెన్జీ మహిళా ఓటర్లు కీలకంగా మారడం కనిపిస్తోంది. తమిళనాడు 1.22 అంటే సుమారుగా 1,20,00,000 మంది యువ ఓటర్లు లక్ష్యంగా ఆయన ప్రకటించినటువంటి నిరుద్యోగులకి నెలకు 4,000 రూపాయల వృత్తి కానివ్వండి, 5 లక్షల ఉద్యోగాల హామీ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చిన అంశాలు విజయ్ని విజయ తీరాల వైపుగా నడిపిస్తూ ఉన్నాయి. ఇదే తరహాలో మహిళలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఆయన ప్రకటించిన పథకాలు కూడా ఉన్నాయి. విజయ్ విన్నింగ్ లో అవి కూడా భాగం కాబోతున్నట్టు కనిపిస్తోంది. తన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారు విజయ్. ప్రతి మహిళకి నెలకు 2,000 రూపాయల 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం అని చెప్పుకొచ్చారు. ఒక పట్టు చీర ఇస్తానన్నారు. ఏడాదికి 6 ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్స్ అంటూ కూడా అనౌన్స్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకి సుమారుగా 15,000 రూపాయల సాయం అన్నారు. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలతో హామీలు ఇచ్చారైనా. ఈ రకంగా మహిళా ఓటు బ్యాంకును తన వైపుగా మళ్లించుకున్నారు. ఇక రైతన్నలకు సంబంధించి కూడా వారిని సైతం ఆకట్టుకునేలా ఇచ్చినటువంటి హామీ కూడా విజయ్ కి చాలా కలిసి వచ్చింది. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 50% మాఫీ అంటూ రైతులకి తన వైపు తిప్పుకునేలా విజయ్ ప్రయత్నం చేశారు. ఇక విజయ్ కి మైనార్టీ వర్గాల మద్దతు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. అయితే విజయ్ కి క్రిస్టియన్లు ముస్లిం ఓటు బ్యాంక్ కూడా భారీగానే నమోదైనట్టు తెలుస్తోంది. బీజేపీ చేసినటువంటి జోసెఫ్ విజయ్ కామెంట్స్ ని కూడా తనకు ఒక అనుకూలంగా బలంగా మార్చుకున్నారు విజయ్. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తా చాటుతున్నారు. టికెట్ల కేటాయింపులోనూ కూడా ఆయన కొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. రాజకీయ కుటుంబాలకు కాకుండా సామాన్యులకి అవకాశం కల్పించడం, అక్కడే విజయ్ గెలుపు మొదలైనట్టు కనిపించింది. తన కారు డ్రైవర్ కొడుకు కూడా ఆయన టికెట్ ఇచ్చారు. ఇక డాక్టర్లు, లాయర్లు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా ఆయన సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్న వారి టికెట్లు కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆయనకి ఇప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వచ్చింది. టీవీకే అంటే సామాన్యుల పార్టీ అన్న నినాదాన్ని ఆయన నిజం చేశారు. ఇక డిఎంకే కంచుకోట్లైనటువంటి పెరంబూర్, తిరుచి లాంటి ప్రాంతాల్లో పోటీ చేసి విజయ్ తన గట్స్ ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం అంతగా ఉండదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ సృష్టిస్తోంది అని చెప్పుకొచ్చింది. 98 నుంచి 120 స్థానాల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ ఎలా స్టార్ట్ అయిందనేది దీని ద్వారా అర్థమవుతోంది. ఇకపోతే డ్రగ్స్ రహిత సమాజం, మహిళా భద్రత, సామాన్యుల అంశాల వంటి అంశాలతోనే ఈయన ముందుకు సాగారు, రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు అది మరో దశకు చేరుతోంది. స్టార్ హీరో హిట్ అయినటువంటి విజయ్ ఇప్పుడు లీడర్ గా కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా విజయ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఇట్స్ షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి. సెంచరీ దాటేసింది కూడా.
ఇకపోతే స్ట్రాటజిస్టులు భారతదేశ రాజకీయాల్లో వీళ్ళది చాలా కీలక పాత్ర అయిపోయింది. ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ స్ట్రాటజీలు చాలా కీలకంగా మారిపోయారు. అయితే మన ప్రముఖంగా వినిపించేటువంటి స్ట్రాటజిస్ట్ పేరు ప్రశాంత్ కిషోర్ ఓటమే విజయ్ గెలుపుకు పునాది పడింది. ఎలాగో తెలుసా? విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎదుర్కొన్న ఘోర పరాజయం విజయ్కు గెలుపు పాఠాలుగా ఎలా మారాయనేది ఒక చర్చ నడుస్తోంది. అయితే రాజకీయాల్లో వ్యూహకర్తగా తిరుగులేని విజేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జన్ సురాజ్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారు. 2025 బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద నటుడు విజయ్ అప్రమత్తమయ్యారు. పీకే చేసినటువంటి తప్పులేంటి, వాటిని విజయ్ తన గెలుపు సూత్రాలుగా ఎలా మార్చుకున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి ఆయన ప్రశాంత్ కిషోర్ అండ్ విజయ్ వీరిద్దరు కలయిక తర్వాత ఒక వీడియో సెన్సేషన్ అయింది. ఆ వీడియో ఏంటో చూద్దాం. There is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. ఇది ప్రశాంత్ కిషోర్ మాట్లాడింది. తమిళనాడులో చెన్నై సూపర్ కింగ్స్ టీంని విజయ్ తీరాల వైపు నడిపిస్తున్న ధోని ఎంత ఫేమస్ ఒక బిహారీగా నేను కూడా ఇప్పుడు ఆయనతో కంపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సారి తమిళ రాజకీయాల్లో టీవీకే గెలిచిన తర్వాత నా పేరు అలాగే వినిపడుతోంది, నేను కూడా అంత ఫేమస్ అవుతాను, పాపులర్ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే తన పార్టీకి తానే సర్వస్వం అయిపోయాడు అప్పుడు బీహార్ ఎన్నికల్లో. అయితే ఓటర్లు ఆయనని యాక్సెప్ట్ చేయలేకపోయారు. గెలిస్తేనే కదా మమ్మల్ని పాలించేదన్నట్టుగా ఆయన సందేహాన్ని రేకెత్తించింది. ఈ తప్పును గుర్తించిన విజయ్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్వయంగా 2 నియోజకవర్గాలు పెరంబూర్ అండ్ తిరుచి ఈస్ట్ ఈ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. తాను కూడా మీతో పాటే యుద్ధంలో ఉన్నాను అనేటువంటి సంకేతాన్ని కేడర్కి పంపించారు. పీకే రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యూహకర్త, కానీ కోచ్ ఎప్పుడు గ్రౌండ్లో ఆడి మ్యాచ్ను గెలిపించలేడు. ఒక పార్టీ గెలవాలంటే కెప్టెన్ కావాలి. విజయ్ తనకున్నటువంటి సినిమా ఇమేజ్ని కేవలం క్రేజ్గానే కాకుండా రాజకీయ బలంగా కూడా మార్చుకున్నారు. పీకే టీవీలో ఇంటర్వ్యూల్లో కనిపించి విశ్లేషణలు ఇస్తే విజయ్ నేరుగా ఎన్నికల క్షేత్రం నిలబడి ఓట్లను అడిగారు. ఇక బీహార్లో పీకే కేవలం అభివృద్ధి అనే మంత్రాన్ని జపించారు, కానీ అక్కడ బలంగా ఉన్నటువంటి కుల రాజకీయాలను తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా సామాజిక సమీకరణల్లో ఆయన అక్కడ ఓడిపోయారు. తమిళనాడులో విజయ్ తన నియోజకవర్గాల ఎంపికలోనే చాకచక్యత ప్రదర్శించారు. మైనార్టీలు, దళితులు మరియు యువత ఓట్లను ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించారు. ఇక ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ప్రచారంపై విపరీతంగా ఖర్చు చేశారు అప్పట్లో, కానీ బూత్ స్థాయిలో ఓట్లను వేయించేటువంటి కార్యకర్తలు లేక ఆయన ఓడిపోయారు. విజయ్కి దశాబ్దాలుగా ఉన్నటువంటి అభిమాన సంఘాలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మారిపోయాయి. పీకే దగ్గర లేనటువంటి శిక్షణ పొందినటువంటి సైన్యం విజయ్ దగ్గర ఉండడంతో ఆయనకు చాలా పెద్ద ప్లస్ అయింది పాయింట్. ఇక బీహార్లో పీకే చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అసంతృప్తి నేతలను టిక్కెట్లు ఇచ్చారు. ఇది ఆయన పార్టీ ఆశయాలను నీరుగార్చింది. ఇక విజయ్ తన పార్టీలో గరిష్టంగా అంటే ఎక్కువ శాతంగా యువతకి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. దీనివల్ల మార్పు కోరుకునేటువంటి ఓటర్ల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రయోగం ద్వారా ఏం చేయకూడదో నేర్పించారు. ఆ పాఠాలని విజయ్ వంట పట్టించుకున్నారు. పీకే పరాజయం ఇచ్చినటువంటి హెచ్చరికతోనే విజయ్ తన రాజకీయ అరంగేట్రం ఫ్లాప్ కాకుండా ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చుకోగలిగారు. అందుకే
ఇప్పుడు రాజకీయ పండితులు అంటున్నారు విజయ్ ఈజ్ ద తలైవన్. నిజంగానే విజయ్ అనే వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని క్రియేట్ చేశారు. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఆయన ఆ స్థాయిలోనే చరిత్రలు నిలుస్తారని చెప్తున్నారు. సెంచరీ కొట్టారు విజయ్. సో ప్రెసెంట్ విజయ్ తమిళనాడు రాజకీయాలు అరంగేట్రం అద్భుతంగా జరిగింది. అదే స్థాయిలో ప్రభుత్వంలో కూడా రాబోతున్నారనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఒకసారి విజయ్ సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ మొదలైనట్టు కనబడుతోంది. విజయ్ టీవీకే పార్టీ ఇప్పటికే రిసార్ట్ బుక్ చేసిన విషయం తెలిసిందే. రిసార్ట్లోకి చాలా మంది నేతలు చేరుకుంటున్నారు. అంతా కూడా సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఏదేం జరిగినా టీవీకే విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతారు, ఇన్ని స్థానాల్లో గెలుస్తారు, ఇంత అద్భుతంగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎవరు కూడా ఊహించలేరు. అయితే దాదాపుగా అన్ని సర్వే ఫలితాలు కూడా తారుమారైపోయాయి ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా ఆన్ తమిళనాడు రిజల్ట్స్. యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి తమిళనాడు రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే ఇప్పుడు నిజం కాబోతున్నాయా అనే రకంగా ఉంది. సో ఇంద్రాశోభన్ గారు ఇంకా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రైట్, ఇంద్రాశోభన్ గారు, టీవీకే విజయ్ తన గెలుపు మీరు ఇందాకన్నట్టుగా అన్ని పథకాలకు సంబంధించుకొని నేను విశ్లేషించే ప్రయత్నం చేశాను, వాటిని అనౌన్స్ చేశాను కూడా. సో ఏం చెప్పారు ఆయన, 8 గ్రాముల బంగారం అనడం కానీ లేకుంటే రకరకాలుగా. సో ఇదంతా అక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుందో చూడాలి. బట్ పబ్లిక్ మాత్రం నమ్మారు. డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు, అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు. రెండింటిని పక్కన పెట్టేసి టీవీకే విజయ్కి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారంటే అక్కడ ఏ ఫ్యాక్టర్ అని కలిసి వచ్చింది అంటే మీరు దేంట్లో, అంటే డిఎంకే ఆర్ కాంగ్రెస్ దేంట్లో ఫెయిల్ అయింది? ఇక్కడ తమిళ్లో సంబంధించినటువంటి దాంట్లో చాలా సంవత్సరాల నుంచి సాంప్రదాయ రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర. కానీ దానికి భిన్నంగా విజయ్ను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించదని చెప్పాల్సిన అవసరం ఉంది. సో యంగ్స్టర్స్ పిల్లలకి ఎప్పుడూ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి దానికి ఏదైతే అంతర్జాతీయ జాతీయ స్థాయిలో గ్లోబల్ గా మనం ఎదుగుతున్నటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ ప్రాముఖ్యత కూడా మనం ప్రేరాటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఎక్కడ వాళ్ళ దగ్గర హిందీకి ఇంగ్లీష్ కి పెద్దగా లేదు, వాళ్ళ యొక్క తమిళ్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అన్నది అక్కడ యువతకి కొంత నష్టమని వాళ్ళు గమనించినారు. సో దానిని విజయన్ గారు అట్రాక్ట్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క నిమిషం, హ్యాపెనింగ్ రిజల్ట్స్ పైన బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అక్కడ స్పష్టం చేయడం జరిగింది ఆ సేల్స్ మేనేజర్ కు. రైట్, ఒక్కసారి ఐ కంటిన్యూ అగైన్. బండి సంజయ్ మాట్లాడుతున్న మళ్ళీ వెళ్దాం ఒకసారి. ఇంద్రశోభన్ గారు కంటిన్యూ ప్లీజ్. రైట్, టీవీకే సెంచరీ దాటేసింది. టీవీకే సెంచరీ దాటడంతో ఆల్రెడీ టీవీకే పార్టీలో పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడైతే రిసార్ట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రిసార్ట్కి చాలా మంది చేరుతూ ఉన్నారు. రిసార్ట్లోకి వరుసగా లీడ్స్లో ఉన్నవారు కానీ దాదాపు గెలిచిన వారంతా కూడా చేరుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు 100 సీట్స్ అఫీషియల్గా టీవీకే పార్టీ లీడ్లో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసింది. 100+ సీట్స్లో టీవీకే విజయ్ అండ్ అన్నా డిఎంకే 53 ప్లేసెస్లో లీడ్లో కొనసాగుతోంది. అండ్ డిఎంకే 73 ప్లేసెస్, అన్నా డిఎంకే 73 ప్లేసెస్ అండ్ డిఎంకే 57. కమింగ్ బ్యాక్